ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామమును స్తుతిస్తున్నాం. ఈ రెండవ దినము మంచి వాతావరణం మాకు అనుగ్రహించి విలువైన మీ మాటను వినే భాగ్యం ఇచ్చారు. మీ పిల్లలంతా మీ మాటను ప్రేమించి స్థలానికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరి మనోనేత్రం వెలిగించండి. చెప్పబడు ప్రతి విషయమును గ్రహించుటకు శక్తినివ్వండి. వినుటకు మాత్రమే పరిమితమైతే మా బ్రతుకులను శాపగ్రస్తం చేసుకోనగలమని ఎరిగి మీ చిత్తాన్ని భూమి మీద జరిగించి ఆ భయంకరమైన పాతాళాన్ని తప్పించుకొని నిత్య జీవాన్ని పొందుటకు అవకాశం ఇమ్మని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ, అలాగే వేదికను అలంకరించిన నా తోటి దైవజనులకు నా హృదయపూర్వక శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, నరుని బంధించిన నరక పాశములు అను ఈ అద్భుతమైన అంశంలో నిన్నటి దినాన కొన్ని సంగతులు మనం అంతా ఆలోచించాం. పాశము అనగా బంధము, త్రాళ్ళు. ఇది మనకు తెలిసిన పదం, లేదా నిన్న మనం నేర్చుకున్న పదం. పాతాళము అనున్నది ఈ భూమి మీద ఇంకా బ్రతికున్న మన కొరకు ఆల్రెడీ పాశములు వేసి నోరు తెరిచి ఉందా? ఈ విషయం వింటుంటే నిజంగా భయంకరం. ఆల్రెడీ మనల్ని పట్టి మింగడానికి సిద్ధంగా ఉందా? ఖచ్చితంగా. అందుకే ఈ భూమి మీద ఉండగానే పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతులు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనుచున్నారు. నిన్నటి మొదటి మెసేజ్లో విన్నారు. ప్రియులరా, నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు, కానీ ఒక పండు చెట్టు పైన ఉన్నప్పుడు అది మనకు కావాలి. దాన్ని క్యాచ్ పట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం. దానిని కోయడానికి మనం పంపించిన కర్ర, ఆ కర్రకు చివర ఉన్న ఒక కత్తి లేదా మేకు లాంటిది. లాగేది అదే, కానీ పట్టేది ఎవరు? దాన్ని కోరుకునేది ఎవరు? మనం. ఈ కత్తి లేదా ఆ గెడకు చివరన ఉన్నటువంటి ముళ్ళు లేదా ఆ మేకు మరణంతో పోల్చి మాట్లాడాను నిన్న. అంటే పాతాళము అనేది మరణము అనే ఒక ముళ్ళుని, మరణము అనే ఒక కత్తిని ఉపయోగించి తొందరగా భూమి మీద ఉన్న మనల్ని తనలోనికి లాగేసుకుంటుంది. ఆ మరణం నీతిమంతునికైతే ప్రాబ్లం లేదు, అది లాభం. నీతిమంతుడికి మరణం లాభం. కానీ దేవుని కొరకు బ్రతకని వారు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నవారు, తమ కొరకు మాత్రమే బ్రతుకుతూ ఈ భూమి మీద సంతోషంగా గడిపేవారు మరణానికి భయపడి తీరాలి. మరణ పాశము లేదా బంధం మన మీద పడింది అంటే మనల్ని మృంగడానికి సిద్ధపడి ఆ మరణ పాశము విసిరింది పాతాళం అని మర్చిపోకూడదు. ప్రియులరా, ఒక విషయాన్ని ప్రసంగి గారు వ్రాస్తూ 7వ అధ్యాయం 14వ వచనం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చదవండి. ప్రసంగి గారు రాసిన విలువైన సంగతుల్లో అద్భుతమైన సంగతులు అండవి. అయితే 17వ వచనం చదువుదాం. 14 కాదు, 17వ వచనాన్ని నేరుగా చదువుదాం. జాగ్రత్తగా వినాలి. అధికంగా దుర్మార్గపు పనులు చేయకు. మనిషి అన్న తర్వాత ఏదో ఒక దుర్మార్గ కార్యక్రమం, పాపపు కార్యక్రమంలో ఉంటున్నారు. దేవుడు కూడా వాళ్ళు మారాలి అని వాళ్ళ పాపక్రియలు, వాళ్ళ దుర్మార్గపు క్రియలు సహిస్తూ వస్తున్నాడు, మారడానికి అవకాశం ఇచ్చి. పాపం చేసిన వెంటనే మనం మరణించటం లేదు, అది మీకు తెలుసు కదా. ఒక మనిషి ఒక దుర్మార్గత చేయగానే దేవుడు చంపేయటం లేదు, అవకాశం ఇస్తున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు, మారడానికి ఛాన్స్ ఇస్తున్నాడు. అలా దేవుడు మారడానికి ఛాన్స్ ఇవ్వకపోతే ఈ పాటికే ప్రపంచంలో ప్రతి మనిషి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవలసి వచ్చేది. పిల్లలు మాట్లాడుతున్నారు, అక్కడ ఆ గుంపు పిల్లలను పంపించేయండి. కెమెరా వెనుకున్న పిల్లలు
మాట్లాడకుండా కూర్చోవాలి మీరు. ఏమండి, పాపం చేసిన వెంటనే దేవుడు చంపేస్తే అసలు ఈ భూమి మీద ఎవడు మిగులుతాడు? నేను మిగలను, మీరు మిగలరు. ఎప్పుడైతే పాపం చేసి చచ్చిపోయామో వెంటనే ఏది మింగడానికి సిద్ధంగా ఉంది? పాతాళం. గనుక పాతాళానికి మనుషులు ఎక్కడ జారిపోతారని దేవుడు జాలి తలిచి ఏదో ఒక తప్పు 2 తప్పులు చేయగానే చంపేయటం లేదండి, అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశాలు ఇస్తున్నాడు గనక ఊరుకుంటున్నాడనో లేదా దేవుడు కాంప్రమైజ్ అవుతున్నాడని కాదు, మన మీద జాలి, ఏమైపోతామో అనే బెంగ. కానీ కొంతమంది ఎలా అయిపోయారంటే దేవుడు ఏమనడం లేదు, ఏ శిక్ష రావడం లేదు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారు? పాపం. శిక్ష పడడం లేదు, హృదయపూర్వకంగా పాపం చేసేస్తున్నారు. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, అధికముగా దుర్మార్గపు అంటే దేవుడు ఏదో నువ్వు మారతావని అవకాశం ఇస్తే దానిని సులువుగా తీసుకొని దానిని నువ్వు నిర్లక్ష్యం చేసి లేదంటే తేలిగ్గా తీసుకొని ఏముందలే దేవుడు ఏం చేస్తాట్లే, అధికముగా దుర్మార్గపు పనులు చేసావనుకో ఏమవుతుంది? అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు, మొదటిది. రెండవది, బుద్ధిహీనముగా తిరగవద్దు. ఈ 2 జరగకూడదు. అధికముగా దుర్మార్గ పనులు చేయటము జరగకూడదు. 2 బుద్ధిహీనముగా తిరగకూడదు. బుద్ధిహీనంగా తిరగడం అంటే చాలామంది ఏ వర్క్ ఏ పని లేకుండా ఊరికే తిరిగేవాడిని చూసేమంటారు, వీడు బుద్ధిహీనుడు రా, ఊరికే బుద్ధిహీనుడిగా తిరుగుతున్నాడు అంటారు. ఏ పని చేయని వాడిని చూసి బుద్ధిహీనుడు అంటాం మనం. దేవుడు పని చేసేవాడిని కూడా చూసి బుద్ధిహీనుడు అంటాడు. ఎందుకంటాడు తెలుసా? బుద్ధి అనగానే సర్వసంపదలు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములు. అంటే బుద్ధి అంటే దేవుని దృష్టిలో బైబిల్ జ్ఞానం, వాక్యం. దేవుని దృష్టికి బుద్ధి అంటే దేవుడు బుద్ధి అని అంటున్నది లోక జ్ఞానం గురించి కాదు. ఎలా డబ్బులు సంపాదించాలో వాడికి తెలుసండి, భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలో వాడికి తెలుసండి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో వాడికి తెలుసండి, 10 మందితో ఎలా మెలగాలో వాడికి తెలుసండి. ఏమండి, ఎవరి జోలికి వెళ్ళండి, చక్కగా వాడి పని వాడు చేసుకుంటాడండి. సిగరెట్ మందు ఇలాంటివి ఏమీ లేవండి, చెడు అలవాట్లు ఏమీ లేవండి, వాడు బుద్ధిమంతుడండి అని నువ్వు అంటావు. బైబిల్ జ్ఞానము తెలిసిన వాడిని దేవుడు బుద్ధిమంతుడు అంటాడు. ఈ 2 ఏ 2? అధికముగా దుర్మార్గ పనులు జరగకూడదు, బుద్ధిహీనముగా తిరగడం అంటే బొత్తిగా బైబిల్ జ్ఞానం లేకుండా బ్రతకూడదు. బుద్ధిహీనముగా తిరగవద్దు, అధికముగా దుర్మార్గ పనులు చేయొద్దు అన్నాడు. దాని పర్యవసానం ఏంటి? అలా చేస్తే ఏమవుతుందంటే నీ కాలమునకు ముందుగా నువ్వేలా చచ్చిపోతావు. ఎంతమంది ఆలోచించారో తెలియదు, కానీ ఈ భూమి మీద అందరూ ఏమనుకుంటారంటే ఆ భగవంతుడు అంటారు. అసలు ఆ పదం వాడడమే తప్పు. దేవుడికి భగవంతుడని వాడకూడదండి. భగవంతుడు అంటే స్త్రీ జననేంద్రియం నుంచి జన్మించిన వాడిని భగవంతుడు అంటారు. స్త్రీ భగము నుంచి జన్మించినవాడు. దేవుడు స్త్రీ జననాంగం నుంచి వచ్చినవాడు కాదు, ఆయన ఉన్నవాడు. కనుక దేవుడికి వాడేటప్పుడు భగవంతుడని వాడకూడదు, తప్పది. మనకు వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. చాలామంది ఏమంటారంటే ఏమండి ఆ భగవంతుడు అంటారు కదండి, వాళ్ళకి తెలియక అదే వాడే పదం. ఆ భగవంతుడు రాసినంత వరకే ఉంటామండి. భగవంతుడు రాసినంత వరకు ఈ భూమి మీద ఉంటాం, అది అయిపోతే వెళ్ళిపోతాం అంటున్నావు. నీకు తెలియని నిజం ఏంటంటే భగవంతుడు రాసినంత వరకు మనం దేవుడు అనాలి. దేవుడు రాసినంత వరకు కూడా ఉంటామని గ్యారంటీ లేదు. నీకు తెలుసా? తల్లి గర్భంలో నాకు దేవుడు 70 ఏళ్ళు బ్రతకాలని రాశాడు అనుకుందాం. కానీ నేను అధికముగా దుర్మార్గ పనులు చేస్తుంటే, బుద్ధిహీనంగా తిరుగుతుంటే 50కో చచ్చిపోవచ్చు. అదేంటండి? దేవుడు 70 రాస్తే 50కి చచ్చిపోవడం ఎలా జరుగుతుందండి? జరుగుతుంది. దేవుడు అవకాశం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు బుద్ధిహీనంగా తిరగడం వలన, అధికముగా దుర్మార్గ పనులు చేయడం వలన దేవుడు నిన్ను వదిలేశాడు. మరణ పాశములు నిన్ను చుట్టుకున్నాయి, పాతాళ బలం నిన్ను చుట్టుకుంది. రాత్రి చెప్పాను కదా, పాతాళ బలం. నిన్నెప్పుడెప్పుడు నరకానికి పంపిద్దామా, ఎప్పుడెప్పుడు పాతాళ పాలు చేద్దామా
అని పాతాళ నివాసి ఒకడు ఎదురు చూస్తున్నాడు. వాడెవడో తెలుసా? అపవాది. మరణపు బలం కలిగిన వాడు. గనుక ఏమండి, రాత్రివేళ ఒంటరిగా రాత్రివేళ ప్రయాణం చేయకండి. జయశాలి గారు మాకు చాలాసార్లు చెప్తారు. ఏమండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి. ఎందుకంటే అపవాది మనల్ని ఎప్పుడు టార్గెట్ చేస్తుందండి, తొందరగా పాతాళానికి పంపించాలని. దేవుని కాపుదల నీకు ఎప్పుడు ఉంటుందో తెలుసా? నీ వలన ఎంతో పని జరుగుతుంది అనే నమ్మకం దేవుడికి వచ్చినప్పుడు. ఎవరికి సెక్యూరిటీ ఇస్తుంది గవర్నమెంట్? విఐపి. ఎవరా విఐపి? గవర్నమెంట్కి ప్రజానికి ఉపయోగపడే ఒక ఏమండి విఐపి అయి ఉండాలి, గొప్పోడై ఉండాలి. రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాడికి సెక్యూరిటీ పంపదు గవర్నమెంట్. దేవుడు కూడా అంతే. ఎవరిని కాపాడుకుంటాడు? ఎవరిని? ఆయన కొరకు బ్రతికేవాడిని, ఆయన కొరకు ఒక ఫలితాన్ని భూమి మీద ఆయన కొరకు ఎంతో మందిని మార్చేవాడై ఉండాలి, ఎంతో మందికి సువార్త ప్రకటించేవాడై ఉండాలి, ఎంతో మందికి తన నామాన్ని ప్రచురపరిచేవాడై ఉండాలి, ఎంతో పని అతని వల్ల జరుగుతూ ఉండాలి. అప్పుడు ఫుల్ సెక్యూరిటీ అతనికి. కానీ బుద్ధిహీనంగా తిరిగేవాడికి నో సెక్యూరిటీ. అధికముగా దుర్మార్గ పనులు చేసేవాడికి 12,000 సేనా వ్యూహాల దూతలు వచ్చి కాపాడాలి వాడిని. నో సెక్యూరిటీ. గనుక ఎప్పుడైతే అధికంగా దుర్మార్గ పనులు చేస్తున్నాడో, ఎప్పుడైతే బుద్ధిహీనంగా తిరుగుతున్నాడో, వాడి మీదకి ఏమొచ్చేస్తుందో తెలుసా? ఈ కనెక్షన్ ఎలా ఉంటుందో చెప్తాను, కాస్త జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. బుద్ధిహీనంగా తిరిగేవాడు కానీ, అధికంగా దుర్మార్గ పనులు చేసేవాడు కానీ తనకు తానే ఏం చేసుకుంటున్నాడో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనత యను త్రాళ్లతో, పాతాళ పాశం అనగానే త్రాళ్ళు అని చెప్పాను మీకు. ఇంకో తాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఏం త్రాళ్ళు అయ్యి? భక్తిహీనత అనే త్రాళ్లతోనట దోషాన్ని తన మీదకి లాక్కుంటున్నాడట మనిషి. నీ భక్తిహీనత అనేవి ఒక తాళ్ళైతే ఆ తాళ్లతో దోషాలు లాక్కుంటున్నారట చాలామంది. అర్థమైంది ఈ మాట? మనిషి భక్తిహీనతతో అనేక దోషాలు తన మీదకి తెచ్చుకుంటున్నాడు, లాక్కుంటున్నాడు. నీ భక్తిహీనత వలన నువ్వు అనేక పాపాలు చేస్తున్నావు. నీ భక్తిహీనత అనేక దోషాలను, అనేక పాపాలను నీ మీదకి లాక్కుంటున్నావు. నువ్వే వచ్చేస్తుంది, నీ భక్తిహీనత తెచ్చేస్తుంది. భక్తిహీనంగా ఉంటే అనేక పాపాలు మీదేసుకుంటావు, అనేక పాపాలను నువ్వే లాగి నెత్తినేసుకుంటావు. భక్తి లేనివాడు అనేక పాపాలను ఎత్తినేసుకుంటాడు. పోలీసులు కేసులు ఏమన్నా 100 కేసులు నెత్తి మీద వేసుకున్నవాడు పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు చదవండి, ఆ మాట అర్థమవుతుంది. అప్పుడప్పుడు అంటుంటారు, ఎక్కడికి వెళ్ళిన ప్రతి గొడవ నెత్తి మీద వేసుకొని వస్తావేంట్రా అంటారు తల్లిదండ్రులు. ఎక్కడికి వెళ్ళిన ప్రతి కంపుని తగిలించుకొని వస్తావేంట్రా? దేవుడు అదే అడుగుతున్నాడు. నీ భక్తిహీనత అనే త్రాళ్లతో దోషములను నువ్వేం చేస్తున్నావు? లాక్కుంటున్నావట నీ మీదకి. తర్వాత వారికి శ్రమ. బండి మోకులు అంటే త్రాడు అంటే చిన్నది, మోకంటే రథాలు లాగుతూ ఉంటారు చాలామంది హైందవ సోదరులు. అది ఎంత ఉంటుందో తెలుసా? త్రాడు పట్టుకోవడానికి ఎంత లావున ఉంటుంది. ఏమండి, అలాగే లారీలు కట్టడానికి పెద్ద ఇంత లావున త్రాళ్ళు ఉపయోగిస్తారు, మోకులు అంటారు వాటిని. మళ్ళీ చదువు, ఆ మాట మళ్ళీ రిపీట్ చేయండి. బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. పాపాన్ని లాక్కుంటున్నారట. త్రాళ్లతో, భక్తిహీనత అనే త్రాళ్లతో, దోషములను, బండి మోకులతో పాపమును లాగుకుంటున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? భక్తి లేక పాపమును మీదికి లాక్కున్న నీకు జరిగే ఘోరం ఏమిటంటే, యాకోబు పత్రిక, ఆ లింక్ జాగ్రత్తగా చూడాలి. నేను ఇచ్చే లింకును మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడ మీరు పాతాళ పాశములకు దొరికిపోతున్నారో మీకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. ఎలాగ పాతాళ పాశములు నిన్ను చుట్టుకుంటున్నాయో చెప్తున్నాడు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై, అది
అపవాది నన్ను శోధించేసిందని పాపంలోకి వెళ్ళానని అంటున్నవాడు ఒక చిన్న విషయం గమనించాలి. అపవాది నిన్ను శోధించడం అనే ఇది ఉందే, కేవలం తప్పు మొత్తం అపవాది ఇది కాదు. ముందు నీకు స్వకీయ దురాశలు ఉన్నాయి. నీ దురాశ వలనే నువ్వు ఏడవబడుతూ అప్పుడు మరులు కొల్పబడుతున్నావు. నీకే ఈ దురాశ లేకపోతే సాతాను నిన్ను మరులు కొల్పడం కుదరదు. సాతానండి నన్ను మోసం చేసేసిందండి, సాతానండి నన్ను తిప్పేసిందండి, సాతానండి మొత్తం దాని మీద తొయ్యకు. ముందు నీకు ఆ దురాశ ఉంది. ఆ దురాశను బట్టి వాడు నిన్ను మరులు కొల్పాడు. తన స్వకీయ దురాశల చేత మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. దురాశ, నీలోని దురాశ పర్యాయాన్ని గర్భము ధరించి పాపమును కంటుంది. దురాశ పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. నీ దురాశ వలన నీకు జన్మించేది లేదా నీకు పుట్టేది పాపమే. దురాశ గర్భము ధరించి పాపమును కనగా ఆ పాపము పెరిగి 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 మరణం. పాపం పెరిగితే ఏమవుతుంది? అధికముగా దుర్మార్గ పనులు చేస్తే ఏమొస్తుంది? నీ కాలమునకు ముందుగా నీకు మరణం. పాపము పరిపక్వమవుతుంది, పండుతుంది, పెరుగుతుంది, మరణమును కంటుంది. ఆ మరణం పాతాళానికి సంబంధించిన ఒక త్రాడు. నిన్ను పాపములోనికి పంపించడానికి అపవాది వేసినటువంటి ఆ చక్కటి నెట్వర్క్ను చూస్తే, నిన్ను పాతాళంలోనికి లాగడానికి వాడు వేసిన ప్లాన్ వల పాతాళ పాశములు అంటే ఏమనుకున్నాండి? ఒక మనిషిని పాపానికి ప్రేరేపిస్తున్నది ఒకటి అంటే అది పాతాళం ఉపయోగించే పాశం. ఎందుకంటే అది మరణానికి తీసుకెళ్తుంది కదా. పాపం పరిపక్వం అయితే దేనికి తీసుకెళ్తుంది? మరణానికి. కనుక పాతాళం విసిరిన పాశం ఇంకేంటో కాదు, నిన్ను మరణంలోనికి పంపించే పాపం ఏదైతే ఉందో అదే పాతాళం విసిరిన పాశం. దాని వెనకున్నవాడెవడు? అపవాది. అలా నరుని బంధించిన నరక పాశములు ఎన్నున్నాయో చూస్తారా మీరు? చూడండి ఒకసారి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము. హబక్కూకు గ్రంథం 15వ వచనం నుంచి చదువు. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఉరి చెప్పారు కదండి, మరణపు ఉరులు. రాత్రి చదివించాను మీకు వచ్చినాన్ని. మరణపు ఉరులు. వాడు ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషించి గంతులు వేస్తున్నాడు. వాడు ఉరులు వడ్డుతున్నాడు, ఉరి వడ్డుతున్నాడు. ఉరి అంటే పాతాళపు పాశము, త్రాడు వాడు పెడుతున్నాడట. ఇంతకీ వాడు పెట్టిన ఆ ఉరేమై ఉంటుంది? ఎలాంటి ఉరులు పెట్టాడు? అవి పాతాళపు పాశములు. మర్చిపోవద్దు, ఈ మనిషిని చుట్టుకున్న నరుని బంధించిన పాతాళపు పాశములు. ఎలాంటి పాతాళపు పాశములు విసిరి ఒక మనిషి దేవుని వైపుకు వెళ్లకుండా పాతాళం బలంతో పట్టి వాళ్ళను లాగేసుకునేంత వరకు వదలదో దేవుడు చెప్పాడు. ఒకసారి రాయదుర్గం నుంచి వస్తున్నామండి కారులో. రాయదుర్గం, అనంతపురం జిల్లా. రాయదుర్గం నుంచి వస్తున్నప్పుడు అండి మిడ్ నైట్ ఒక పెద్ద స్తంభం నుంచి ఒక కరెంటు తీగ తెగి నేల మీద పడిందండి. నిజంగా అండి, ఒక బ్లూ కలర్, వైట్ కలర్, క్లీన్ కలర్ ఫ్లేమ్, పెద్ద శబ్దం, ఉమ్మని శబ్దం. మంటలు ఎగిసిపడుతున్నాయి నేల మీద. నేల మీద ఏం లేదు కానీ మండుతుంది. అది హై పవర్. నిజంగా అండి, హై పవర్, హై టెన్షన్ వైర్లకి మనం తగిలేమంటే పట్టుకుంటుందండి. అది అంతే. చిన్న చిన్న అయితే కొడితే అవతలకి వెళ్తాం, కానీ హై టెన్షన్ వైర్లు ఏం చేస్తాయి తెలుసా? పట్టుకుంటాయి. పాతాళానికి ఉన్న బలం హై టెన్షన్ అండి. అది పట్టుకున్నట్టు మనకు తెలియదు. కరెంట్ కొట్టే షాక్ కాదు కదా, కరెంట్ కాదు కదా తెలియటానికి. అది మనల్ని బయటికి వెళ్ళలేదు, దేవుడి వైపు వెళ్ళనీయదు, వాక్యం వైపు వెళ్ళనీయదు.
వినబడుతున్నా అది మనసులోకి వెళ్ళదు. కొంచెం కూడా మనం బ్రతుకును మార్చుకోలేం. దేవుని కోసం స్థిరంగా నిలబడలేం. దేవుని కోసం సాహసాలు చేయడానికి, త్యాగాలు చేయడానికి, దేవుని కోసం సర్వం కోల్పోవడానికి మనసు రాదు. ఎందుకంటే ఒక ప్రక్క మనల్ని బంధించి ఆ త్రాడును తన చేతిలో పెట్టుకుంది పాతాళం. ఎలాంటి త్రాళ్ళు మన మీదకు విసిరి మనల్ని కట్టేసి మనల్ని పట్టుకుందో చూదురు. కానీ ఇప్పుడు మనల్ని ఆల్రెడీ కట్టేసింది. మనం స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరుగుతున్నాం అనుకుంటున్నాం కదా, లేదు లేదు, మనల్ని కట్టేసి చేతిలో పట్టుకుంది. ఇంతకీ ఎలాంటి ఉరి, ఎలాంటి త్రాళ్ళు, ఎలాంటి పాశాలు అపవాది పాతాళ బలాన్ని ఉపయోగించుకొని మన మీదకి విసిరిందో ఒక్కొక్కటి చూపిస్తాను. రోమపత్రిక. వాడు ఈ మానవ సమాజం అంతటికీ పెట్టిన ఆ ఉరి ఏంటి అనేది ఒక్కొక్క దాన్ని మీకు చూపిస్తాను. 11వ అధ్యాయము, రోమపత్రిక 11వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, క్షమించండి, 9వ వచనం చదువుదాం. రోమపత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. వారి భోజనం అపవాది చాలా తెలివిగా విసిరే బాణాలు లేదా విసిరే వలలు. ఏమండి, భోజనము వారికి ఉరా అంటే అపవాది పాతాళమును ఉపయోగించుకొని మనకు విసిరిన పాశం లేదా ఉరి, మరణపు ఉరి భోజనమా? భోజనాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరండి? అందరు ఇష్టపడతారు. ఒకసారి విజయవాడలో అభినందన సభ పెట్టామండి. అభినందన సభ, అందరినీ, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ఆహ్వానించాం. వాళ్ళకి మంచి స్నాక్స్ పెడదాం, డ్రై ఫ్రూట్స్ పెడదాం, మంచి జ్యూస్ ఇద్దాం, కొంచెం హైఫై మంచిగా చూడాలి అని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడితే ఆయన అంటున్నాడు, సార్ మీరు ఎన్ని చేసినా భోజనం పెట్టండి, అది వేరే అండి అన్నాడు. నేను షాక్. ఏంటి వీళ్ళు కూడా దానికే పడిపోతారా? వాళ్ళ ఇంట్లో రోజు తినరా? మనం అంటే మంచి కూరలు తినలేము, పేదవాళ్ళం. ఎప్పుడైనా పెళ్లి భోజనం దొరికితే చికెన్ బిర్యానీ దొరుకుతుందని కొద్దిగా ఆశపడే ప్రాణాలు మనవి, అంతే కదా, పేదవాళ్ళు అంతే కదండి. మరి వాళ్ళు ఎవరు? కోట్లు సంపాదించిన వాళ్ళు. ఏంటి వాళ్ళు కూడా భోజనం పెడితే పడిపోతారా? మరి ఆయన అదే చెప్తున్నాడు, సార్ మీరు ఎన్నైనా పెట్టండి, భోజనం పెడితే అది వేరే అండి, మీరు భోజనం పెడితే బాగుంటుందండి అన్నాడు. నాకు వెంటనే ఈ వాక్యం గుర్తొచ్చింది. ఎంత కనెక్ట్ అయిపోయాడండి మనిషి భోజనానికి. ఇప్పుడు చదవండి. వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకంగాను. బోను, ఉరి, బోను, నరుని బంధించిన ఉరి. బోను అంటే బంధించటాకే పట్టేది. ఇంతకీ పాతాళము నుంచి వచ్చి నరుని బంధించిన ఆ పాశములలో మొదటి పాశం, మొదటి బోను, మొదటి త్రాడేంటో తెలుసా? ఉరి, భోజనం. ఏంటి మన భోజనం మనకు ఉరా? భోజనం ఎలా ఉరవుతుందండి? అది అందరికి ఇష్టం కదా. అందులోనే ఉంది టెక్నిక్. వాడు గాలం వేసి చిక్కించుకొనిచున్నాడనే మాట కూడా రాశాడు. చూశారు హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో. చేపలు ఉన్నాయి, మనం చేపలు పట్టాలనుకుంటాం. ఒక పెద్ద కర్ర తీసుకుని, కర్రకు చివర ఒక నైలాన్ తాడు కట్టి, దారం కట్టి, దానికి చివర ఒక ముళ్ళు పెడతాం, స్టెయిన్లెస్ స్టీల్ గాలం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఒట్టి గాలాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేస్తే ఏ చేప అయినా వచ్చి మింగిద్దా? రా నన్ను పట్టుకొని రాదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ఇష్టమైన భోజనాన్ని పెడతాం, దానికి ఆహారం. ఏంటది? ఆ భూమిని త్రవ్వి లోపల ఎర్రలు ఉంటాయి అంటే వానపాములు, దాన్ని తీసి చక్కగా పైపు తొడిగినట్టు తొడుగుతారు దానికి. లేదా ఒక చిన్న చికెన్ ముక్క తీసుకొని దానికి పెట్టేస్తారు. అంటే మనకు ఆహారమైన చేపను పట్టడానికి దానికి ఆహారమైన ఎర్రముక్కను పెట్టావు. ఆహారం ఉండేసరికి అది వచ్చింది, చూసారా? వచ్చింది, దాన్ని మింగేస్తుంది. వెనక్కి వెళుతుంటే ఆ తాడు కదులుతుంది, అప్పుడు టక్కన లాగేస్తాం. ఈ గాలానికి అది ఎందుకు చిక్కింది? భోజనమునకు ఆశపడి వచ్చింది. ఆ భోజనం వెనక ఏముంది? దానికి ఉరి ఉంది, దానికి గాలం ఉంది, దానికి ముళ్ళుంది. అది దానికి తెలియదు. దానికి ఇష్టమైన ఆహారం అనుకుని అది తింది. దానికి ఇష్టమైన ఆహారం పెట్టి దాన్ని మనం పట్టేసుకుంటాం, బుట్టలో వేసేసుకుంటాం.
నీకిష్టమైన ఆహారాన్ని పెట్టి నిన్ను బుట్టలో వేసేసుకుంటుంది సాతాను. అంటే భోజనం వలన నరకానికి వెళ్తారా అండి? ఏంటండి మీరు చెప్పేది? అందులో డౌట్ ఏం లేదు, వెళ్ళిపోతారు. ఏంటి, భోజనం వల్ల కూడా నరకానికి వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? చూస్తారా, చరిత్రను చూస్తారా? చూడండి, ఆదికాండం 25వ అధ్యాయము. ఆదికాండం 25వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండం 25వ అధ్యాయం 29 నుంచి. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా ఏశావు అలిసిపోయిన వాడై, ఎందుకంటే ఇతను వేటకు వెళ్ళాడు, ఎక్కడ ఏమీ దొరకలేదు, అలిసిపోయి పొలంలో నుంచి వచ్చాడు. నేను అలిసి ఉన్నాను. అప్పటికే కూర వండుతున్నాడు, తల్లి దగ్గర ఉండేవాడు కదా, ఈ వంట చేయటం కూడా నేర్చేసుకున్నాడు యాకో. ఆ వండుతున్న దాన్ని చూశాడు, ఎలా కనపడిందంటే కళ్ళకి. మన కంటికి, మన ముక్కుకి, మన నోటికి భలే కనెక్షన్ ఉంటుందంటే, చూడగానే అప్పటి వరకు లేని ఆకలి వస్తుంది. ముక్కుకి స్మెల్ రాగానే అప్పటి వరకు లేని ఆకలి మకమకలాడుతుంటుంది. కనెక్షన్ చూసారా? అందుకే అది చూడగానే ఎలా కనపడింది అది. అందులోనూ మనకి ఎర్రగా కనపడితే వదలం కదా. కట్టుకునే చీర ఎర్రగుండాలి, చేసుకునే కుర్రది ఎర్రగుండాలి, తినే కూర ఎర్రగుండాలి. ఎర్రగా కనపడేసరికి ఆ ఎర్రగా ఉన్న దానిలోంచి నాకు కొంచెం పెట్టవా అని అడిగాడట. అతని పేరు ఏదోమని వచ్చింది, ఎర్రని వాడు అని వచ్చింది, తీసేయండి. తర్వాత యాకోబు ఏమన్నాడు చూడండి. అప్పుడు యాకోబు అప్పటి వరకు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు ఈ హక్కును కొట్టేద్దామని. ఏ హక్కు? పెద్దవాడైనందుకు వచ్చే హక్కు. పెద్దవాడైనందుకు ఏ హక్కు వస్తుంది? జ్యేష్ఠత్వపు హక్కు, అంటే పెద్దవాడైనందుకు వచ్చే హక్కు. మన ప్రాంతాల్లో అయితే పెద్దవాడైనందుకు ఏం హక్కులు ఉంటాయి అంటే, నాకు తెలిసి ఏమండి, ఒక స్థలాన్ని పంచేటప్పుడు చిన్నవాడికి ఇచ్చిన దానికంటే ఏదో ఒక 2 అడుగులు ఎక్స్ట్రా పెద్దవాడికి ఇస్తారు. జ్యేష్ఠ భాగం అంటారు, జ్యేష్ఠత్వపు హక్కు అంటారు. తండ్రి ఉద్యోగం మొదట ఎవరికి పెట్టాలంటే పెద్దవాడికే వస్తుంది. ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మనకు తెలిసి జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏదో స్థలంలో ఒక 2 అడుగులు ఎక్స్ట్రా రావడం, లేదంటే తండ్రి ఉద్యోగం కొడుకు రావడం, ఇలాంటివి. కానీ దేవుని దృష్టిలో జ్యేష్ఠత్వపు హక్కు అంటే అబ్రహాము తర్వాత వారసత్వం ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు తర్వాత ఆ దీవెన ఎవరికి రావాలి? పెద్దవాడికి రావాలి, ఏశావుకు రావాలి. అప్పుడు మనం ఏం చదువుకునే వాళ్ళం? అబ్రహాము ఇస్సాకు ఏశావుల దేవుడు. దేవుడు ఏం చెప్పేవాడు? నేను అబ్రహాము ఇస్సాకు ఏశావుల దేవుడిని అని చెప్పేవాడు. ఏశావు సంతానము 12 గోత్రాలు అయ్యేవాళ్ళు. వాళ్ళ నుంచి యేసుక్రీస్తు వచ్చేవాడు. వాళ్ళ వలన భూమి అంతా దీవించబడేది. ఇదంతా గొప్ప ఆశీర్వాదం. దేవుని వరం వాళ్ళకు ఉండేది. దేవుని ప్రవక్తగా వాళ్ళు ఉండేవాళ్ళు. దేవుడు కోరుకున్న వాళ్ళకి ఇచ్చేవాడు. ఇది జ్యేష్ఠత్వపు హక్కు వలన వచ్చే లాభం. అది ఎవరికి ఉంది? ఏశావు దగ్గర ఉంది. దాన్ని ఎలాగైనా కొట్టేయాలని ఎవరు అనుకుంటున్నారు? యాకోబు అనుకుంటున్నాడు. ఏమండి, ఆ కూరను చూడగానే ఆ కొంచెం నాకు పెట్టవా అని అడిగాడు. అయితే నీ జ్యేష్ఠత్వపు హక్కు నేడు నాకు ఇచ్చేసేయి, నేను నీకు కూర ఇస్తాను అన్నాడు. పూట కూర, మంచి కూరే, మంచి భోజనం. ఈ ఒక్క పూట కూర కొరకు వీడి దగ్గర ఇలా తగ్గిపోయి ఆ మహా ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని ఏశావు ఆలోచించలేదండి. ఏమంటున్నాడు చూడండి. నేను చావబోతున్నాను కదా. ఏం చేస్తాడా? ఒక పూట తినకపోతే చేస్తారా? ప్రత్యేక ఆంధ్ర కోసం పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు చచ్చిపోయాడు. 56 రోజులు తినలేదు. వీడు ఒక పూట తినకపోతే చేస్తానంటున్నాడు. అంటే ఉరి ఆ భోజనం ఏమైంది? చదవండి. ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు? నేను చచ్చిపోతున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు అన్నాడు యాకోబు. ఇచ్చేశాడు. దాని పర్యవసానం ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక ఇచ్చేసాడండి. ఇచ్చేసి కూర తిని హ్యాపీగా బ్రేవ్ అని తెప్పేశాడు. తిన్న తర్వాత ఏమండి, తినేంత వరకే కదండి నాలుక మీద. ఆ తర్వాత లోపలికి వెళితే గడ్డైనా ఏదైనా సమానమే కదండి. ఆ 5 నిమిషాల సంతోషం కోసం జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. తర్వాత ఏమైంది చూడండి. 12వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ పత్రిక 12:16. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి. ఏమండి, ఏశావు పాపం వ్యభిచారం ఏం చేయలేదండి. కానీ దేవుని ఆశీర్వాదం కంటే లోకంలో ఉన్న ఆహారాన్ని ప్రేమించేసరికి
ఈ లోకపు స్నేహము దేవునితో వ్యభిచారునులారా అన్నాడు. అంటే దేవుణ్ణి కాకుండా లోకంలో ఉన్న భోజనాన్ని ప్రేమించిన దేవుడేమన్నాడు? వ్యభిచారుణులు. భోజనాన్ని ప్రేమించాడండి. దేవుని హక్కు, దేవుడిచ్చే ఆశీర్వాదం కంటే భోజనాన్ని ప్రేమించాడు. అందుకే ఏశావు వంటి వ్యభిచారి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు, మనకెప్పుడు కూడా తర్వాత గుర్తొస్తాయి. ఏదో అంటారులేండి, మనిషి గట్ట మైలు దూరం పోయాక వచ్చిందట మైండ్. మనకు అన్ని తర్వాత ముందు ఆవేశంలో తప్పులు చేస్తాం, ఆ తర్వాత అది చేయకుండా ఉంటే బాగుండేది. తర్వాత ఏమంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు పిల్లల్ని చక్కగా రాయండి అని ఇస్తే ఈడు వాడిని గెల్లడం, ఈడిని గెల్లడం, పెన్ను ఇసరడం, అడి చేయటం, ఈడి చేయటం, ఆన్సర్లు అన్ని రాసేసి కూర్చుంటాడు. అప్పటికే న్యూజిలేటర్ చెప్తారు, చూసుకోండి ఒక ప్రశ్నకు ఆన్సర్ ఇంకో ప్రశ్న దగ్గర నంబర్ వేరుగా వేస్తారేమో, ఒకసారి ఆన్సర్లన్నీ చెక్ చేసుకోండి, ఓవర్ లుక్లో తప్పులు రాస్తారేమో అని అంటే అటు ఆడి ఇటాడి పేపర్ ఇచ్చేసి వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత 12 బిట్కి ఆన్సర్, అబ్బా ఏమైంది, ఇది రాసి వచ్చాను, అబ్బా. అదే మరి ఇప్పుడు ఏం లాభం? ఆ 3 గంటల లోపల ఉన్నప్పుడు చూసుకోవాలి, ఆ తర్వాత గుర్తొస్తే ఉపయోగం ఉందా? ఈ భూమి మీద దేవుడు అవకాశం ఇచ్చినంత వరకే, ఆ తర్వాత గుర్తొచ్చింది ఎవరికి? మీరు అనుకుంటారు మారడానికి దేవుడు జీవితాంతం అవకాశం ఇస్తాడు అనుకుంటారు. ఎవరు చెప్పారు? లాక్ చేస్తాడు. ఒక టైంకి వచ్చేసరికి ఇక నీకు మారే అవకాశం ఉండదు. అట్టి వారిని నూతనపరచుట, తర్వాత అన్నీ గుర్తొచ్చినా కానీ మారు మనసు పొందే అవకాశం కూడా దొరకదటండి. ఏశావు గుర్తొచ్చింది, అయ్యో నేను ఏంటి ఇలాంటి దౌర్భాగ్యం పనిచేశాను, ఒక పూట కూటికే కదా, నా చేష్టత్వకు నాకు కావాలి అని గుర్తొచ్చింది. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఏడుస్తున్నాడు. తండ్రి ఇంకేం మిగలలేదా? అప్పుడు ఏం చూడండి, ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసము శ్రద్ధ ఎప్పుడు వచ్చింది? తర్వాత వస్తే ఉపయోగం ఏముంది? శ్రద్ధతో వెదికినను అతడు మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. అంటే ఇప్పుడు అతను విసర్జించబడి పాతాళం పాలైపోవడానికి లేదా ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి కారణం ఏమైంది చెప్పండి? వారి భోజనం వరకు. అతని భోజనం కారణం కదా, తిండి కోసం కక్కుర్తి పడలేదా? ఆదామవ్వలు అవ్వ దేనికండి పాపంలో పడింది? భోజనం కోసం కదా. ఈరోజు మనం ఎలా? మనకి కూడా భోజనమే ఊరైంది. ఎలాగో చెప్తాను చూడండి. ఏమి తిందుమో అని, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చేనను చింతించకండి అన్నడా లేదా? కానీ ఈరోజు ప్రపంచాన్ని చూస్తే ఆ పనిని విడిచిపెట్టేసి, ఏమండి కాకులను పోషిస్తున్నాడు నా తండ్రి, సింహపు పిల్లల్ని ఆకలి కొననీయడు నా తండ్రి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అన్నాడు పక్షుల గురించి. నేను బైబిల్ తీసుకొని ప్రతి దినము సువార్తకి వెళ్ళిపోతానండి. ఆయన సెలవు లేదు, నా తల వెంట్రుకల్లో ఒకటి కూడా నేల రాలేదు కదా, నాకేం కావాలో ఆయనకి తెలుసు. భయంకరమైనటువంటి ఏమండి కరువులో సారేపతి అనే ఒక విధవరాలు వెళ్ళి ఆ విధవరాల దగ్గరికి పంపాడు ఏలియాని. భయంకరమైన కరువులో ఆ విధవరాలు ఏమంటుందంటే, కొంచెం పిండే ఉంది, నాకు నా కొడుక్కి, నేను చావక ముందు దీన్ని కొంచెం తింటాను, ఆకలితో చచ్చిపోకూడదు అంటుంది. లేదు, ముందు నా కోసం చేసుకొని తీసుకురా అన్నాడు. ఆ మాట నేను తిమోతి గారు అడిగారు అనుకోండి, ఏం సేవకులయ్యా మీరు, మేము చస్తున్నామని చెబుతున్న ముందు మీకు కావాల్సి వచ్చిందా? దుర్మార్గులారని తిడతారు మీరు. కానీ ఆవిడ ఎలా తిట్టలేదంటే చేసి తీసుకొచ్చింది. కరువు ఉన్న 3.5 సంవత్సరాలు ఆమె ఇంట్లో పిండి అయిపోలేదు, తొట్టిలో నూనె, గిన్నెల నూనె అయిపోలేదు. అంటే దేవుని వండర్స్ అలాగే ఉంటాయి. ఎలా బ్రతకాలో నువ్వు ఆలోచించకు, ఆయన కొద్దిలేయి, ఆయన పనిలో ఉండు అంటే. ఈరోజు మనుషులు ఏ పనిలో ఉన్నారు? మిగిలిన వాళ్ళు వదిలేయండి, క్రైస్తవులే ఎప్పటికీ విశ్వాసం లేదంటే దేవుడి పని ఎప్పుడు చేస్తారు? సాయంత్రం పూట మీటింగ్ పెట్టాం కనుక వచ్చారు. ఇదే మీటింగ్ నేను పగల పెడతానంటే మీరు వస్తారా? పగులు పనులు ఉంటాయి కదయ్యా, ఎట్లా రావాలయ్యా?
పని మానుకున్నారు. యేసుప్రభువులు ఏమన్నా తెలుసా? పగలున్నంత వరకు ఒకడు ప్రతి మనిషి పని చేయవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడను. అసలు ఈ వాక్యం, ఈ సువార్త అంతా పగలు చేయాల్సిన పనులు. యేసుప్రభు సువార్త ఎప్పుడు ప్రకటించాడు? ఎక్కువగా పగలే. కానీ ఈరోజు ఎందుకు షిఫ్ట్ చేసాం మనం నైట్కి మీటింగ్ని? పగలు మన పనికి అడ్డం రాకుండా. నైట్ కూడా ఉందనుకోండి వర్క్, పగలు చేస్తే ఒక జీతమే, ఒక కూలే. నైట్ చేస్తే డబల్ కూలీ. గనుక నైట్ డ్యూటీ ఉంది, డబల్ కూలీ వస్తుందంటే మీటింగ్ కూడా ఎగ్గొట్టేస్తాం. ఇప్పుడు నిన్ను ఊరిలాగా నిన్ను ఆపేసిందే తెలుసా? ఏమండి, ఒకడు అంటున్నాడు, నేను చేసే పనిలో బ్రదర్ కొంచెం అబద్ధాలు ఆడాలి, లేకపోతే అవ్వదు, అందుకే నేను బాప్తిస్మం తీసుకోవట్లేదు అన్నాడు. చర్చికి వస్తున్నాడు కానీ బాప్తిస్మం తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగానండి. అంటే నేను చేసే పనిలో కొన్ని అబద్ధాలు ఆడాలి. అంటే నువ్వు బ్రతకడానికి, నువ్వు తినడానికి, నీ తిండి కోసం, ఆహారం కోసం నువ్వు చేసే పనినైనా అంటే పనిని వదులుకోలేక ఎవరిని వదులుకోవడానికి సిద్ధపడ్డావు? భోజనం ఉరేనా? ఖచ్చితంగా ఉరే. ఈరోజు మనుష్యులు బ్రతకడానికి తిండి కోసం ఇచ్చే ప్రయారిటీ, ఎలా తినాలి, ఏం తినాలి, ఎలా త్రాగాలి, ఎలా బ్రతకాలి, అదే నీకు ఊరవుతుంది. వారి భోజనము వారికి ఒక ఏషావు. ఈరోజు ప్రపంచమంతా ఏం తినాలి, ఏం త్రాగాలనే ఆ వెతుకులాటలో దేవుని పక్కన పెట్టేసింది. ఆ వెతుకులాటలో ఏదో ఒక రోజు మరణానికి చిక్కుతున్నారు. దేవుడి పనిలో ఉండండి, సేఫ్టీ. ఏం తినాలి ఆయన చూసుకుంటాడండి, ఎలా బ్రతకాలి ఆయన చూసుకుంటాడండి. నేను ఎప్పుడు దేవుని పనిలోనే ఉంటానండి అనుకునేవాళ్ళు ఎంతమంది అండి? చాలా తక్కువ. ఈ ప్రసంగం చెప్తే ఒక ఆయన అంటున్నాడు, ఆయనకేమిలండి, ఆయన చెప్తాడు మాకెట్టా గడుసుద్ది అంటున్నాడు. నేను నీలాంటి మనిషినే కదా. నువ్వు నాలాగా ప్రతిరోజు సువార్తలో ఉండి ఎలా గడిచిద్దో నీకు తెలుస్తుంది. ఇక మరొక ఉరి చెప్పమంటారు. ఇది ఒక ఉరి, దేవుడికి నిన్ను దూరం చేసే ఉరి. యేసుప్రభు దగ్గరికి వచ్చి నీ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేసుకొని తిను, ఆకలి అవుతుంది కదా. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కానీ ఆ మాటను పక్కకు పెట్టి అవిశ్వాసంతో దేవుడు బ్రతికిస్తాడనే విశ్వాసం లేక మనుషులు తిండి కోసం పరుగులు తీస్తూ ఊరిలోకి వెళ్ళిపోతున్నారు. ప్రసంగి గ్రంథం ఇక 2వ ఊరి చూడండి. మనిషి కొరకు పాతాళము విసిరిన లేదా పాతాళ బలమును ఉపయోగించి సాతాను విసిరిన మరొక ఉరి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనం. మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిది, ఉరుల వంటి మనస్సు కలిగిన, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారు దాన్ని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన నరుని బంధించిన ఇదొక నరక పాశం. మనిషిని బంధించిన ఇదొక నరక పాశం అండి. ఏంట నరక పాశం? చదువుదాం మళ్ళీ. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడింది. అదేంటంటే ఉరుల వంటి వలల వంటిదై, ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు. బాబా వలలోకి చిక్కిన పక్షి అండి, బయటికి రావడం కష్టం అండి. గిజ ఎంత గిజగిజలాడితే మాత్రం బయటకు వస్తుందండి అది. స్త్రీ కూడా వల, అది వలపుల వల కాదు, పాతాళపు వలది. ఈ పిచ్చోడు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకొని దేనిలో చిక్కాడు? వలలో చిక్కాడు, పాతాళపు వల. ఉరుల వంటి మనసు, బంధకముల వంటి చేతులు. ఏమండి, ఎక్కడకు వెళ్ళినా పాపం, ఏ విషయంలోనైనా నువ్వు పాపం చేయకుండా నిలబడి రాగలవు. కానీ జార స్త్రీ ఛాయలకు పోక దానికి నీ మార్గంలో దూరంగా. ఎందుకంటే దగ్గరికి వెళితే అది చిక్కిపోతావు, నువ్వు ఎంత భక్తుడు అయినా. అవుట్. పౌలు కూడా రాస్తుంటాడు, జాగ్రత్తను దూరంగా. కరెంట్ అండి, దగ్గరికి వెళ్ళి పట్టుకొని నేను దాన్ని వదిలించుకొని రాగలను అనగలడు ఎవడైనా? దూరంగా ఉంటాడా? సింహం దగ్గరికి వెళ్ళైనా వదిలించుకున్న వీరులు ఉన్నారు కానీ కరెంట్ దగ్గరికి వెళ్ళి వదిలించుకుంటారా?
స్త్రీ ఎవరు? కరెంటు, హై టెన్షన్ కరెంటు. గనుక వలల వంటిదై ఊర్ల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ, పాతాళం విసిరిన మరొక పాశం. ఈరోజు సమాజాన్ని చూడండి, అయిపోయారండి. ఆ ఆర్జీవి గారిని చూడాలి, ఆడి పిచ్చి చూస్తుంటే ఊరి బాబోయ్, ఈడు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి. దరిద్రుడు వాడంటే దేవుడు లేడు, వదిలేయండి. పాపాత్ముల దృష్టిలో లిస్టులోకి ఎవరెవరు వెళ్తున్నారో తెలుసా? దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉందా? అందుకే తిమోతి, నువ్వు జాగ్రత్తమునకు దూరంగా పారిపో. అక్కడికి వెళ్ళి గెలిచి నిలిచేదేమి లేదు. నువ్వేమంత వీరుడు కాదు, ఎవడో వీరుడు కాదు. అక్కడికి వెళ్తే పడిపోతారు గనక నువ్వు దూరం, నీ మార్గం చాలా దూరం చేసేసుకో. అక్కడ నిలిచిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు అండి ప్రపంచంలో. గనుక నీ మార్గాన్ని ఏం చెయ్యి? అది ఉరి. మరణం కంటే చాలా బాధాకరం. మరణంలోనైనా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇక్కడ తప్పించుకునే అవకాశాలు లేవు. గనకనే మరణం కంటే దుఃఖకరమైనది అని చెప్తున్నాడు. మహాబలవంతుడండి, క్రొత్త మోకుల్లాంటి తాళ్లతో కట్టేసి, అడుగో సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారంటే పటపటపట తెంపి లేచి విరజిమ్ముకొని లేచాడండి వీరుడు, రొమ్ము విరిచి. క్రొత్త తాళ్ళు కట్టిన దారపు చిన్న నూలుపోగుల్లాగా, అగ్నికి తగిలిన నూలుపోగుల్లా తెగిపోయాయి. మహాద్వార బంధాన్ని ఒక్క చేత్తో లాగిపడేసిన మహావీరుడండి. 1000 మందిని గాడిద దవడ ఎముకతో కొట్టి చంపేసినోడండి, సింగిల్ హ్యాండ్. అలాంటోడు ఎవరి చేతిలో చిక్కి గిజగిజలాడాడు? ఒకటే స్త్రీ. 100 మంది స్త్రీలు పట్టుకున్నారండి అని అనలేము. ఒకే స్త్రీ చావులోకి వెళ్ళిపోయాడు. వెళ్ళలేదా? మహాబలాఢ్యుణ్ణి బంధించగలిగిన త్రాళ్ళు ఆ రోజు భూమి మీద లేవు, కానీ ఒక స్త్రీ చేతిలో ఉంది. కదలలేకపోయాడు, చచ్చిపోయాడు. ఈ ప్రపంచం నరకం పాలవడానికి దేవుడు ఆల్రెడీ పాతాళం వేసిన పాశాల గురించి దేవుడు రాయించాడండి. 1, నీ తిండే నిన్ను పాతాళానికి లాగేస్తుంది. 2, స్త్రీ. దేవుని దృష్టికి మంచివాళ్ళు దాన్ని తప్పించుకుంటారు, కానీ పాపాత్ములు వెళ్ళిపోతారు. ఇక 3వ ఊరి చూస్తారా? 3వ ఊరి ఎఫెసీ పత్రిక, దానికంటే ముందు తిమోతి పత్రిక వెళదామండి. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. 9వ వచనం నుంచి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను, అంటే మనిషికి దేవుడు, క్షమించండి, పాతాళం, మనిషికి పాతాళం విసిరిన మరొక పాశం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ఈరోజు ప్రపంచమంతా ఇటు పరుగులు తీస్తుంది. అయితే తిండి లేకపోతే, స్త్రీ లేకపోతే డబ్బు 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 సంపాదనే ధ్యేయం. మొదటి దాన్ని తప్పించుకున్న వాళ్ళు ఉన్నారేమో కానీ, రెండో దాన్ని అయినా తప్పించుకున్న వాళ్ళు ఉన్నారేమో కానీ, ఈ 3వది నేను చెబుతున్న ఈ ధనం ఉందే, దానిలోకి చాలామంది వెళ్ళిపోయారండి. పెద్ద పెద్ద క్రైస్తవ సంస్థలు ధనం 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 పేరుతో మోసంలోకి వెళ్ళిపోయాయి. కోట్ల రూపాయలు. మనం అనుకుంటాం, ఏమండి చాలామంది వెళ్తారండి అక్కడికి. ఎక్కడికి? చాలామంది వెళ్తే నువ్వేమనుకుంటావు? నువ్వు ఎలాంటి మైండ్ అంటే, ఏమంటే ఒక కొట్లో ఎక్కువ మంది కనపడితే ఈ కొట్టు మంచిది అనుకుంటావు, తక్కువ మంది కనపడితే ఈ కొట్లో ఏంటి బేరం ఎవరు లేరు అని నువ్వు దాన్ని దాటి వెళ్ళిపోతావు. ఈ కొట్లోనైనా ఆ కొట్లోనైనా బ్రాండెడే. కానీ ఆ మైండ్ ఉన్నటువంటి మనం ఏమంటే ఫలానా ఆయన దగ్గరికి డబ్బో లక్షల మంది వచ్చేస్తున్నారు, వేల మంది వచ్చేస్తున్నారు. అక్కడ ఎలా జరుగుతుందో తెలుసా? జాతర. చచ్చిపోతేనేమో పెట్టి పంపిస్తాడు, లేకపోతే పుట్టినరోజు అయితే
కేక్ పంపిస్తాడు. ఏంటి కేకుల కోసం పెట్ల కోసం వెళ్తున్నారా? మరొక ఆయన, ఏమండి బొట్ల గురించి మనకెందుకండి, శిలువ బొట్టట, అదొక ఉద్యమం అట. బైబిల్లో ఉందా అండి? హైందవ సోదరులు ఏదో పెట్టుకుంటున్నారు, అది వాళ్ళ సాంప్రదాయం. పెట్టుకోనివ్వండి, నీకు ఇష్టం ఉండే పెట్టుకోలేదు, నువ్వు కూడా మానే. వివాదాలు సృష్టించడంలో చాలామంది అందివేసిన చెయ్యి. బైబిల్లో లేని మాట్లాడితే అది భక్తి కాదు. నువ్వు వివాదాలు సృష్టించి ఏమీ ఎరగని గర్వాంధుడివి నువ్వు. ఎందుకు వాళ్ళ జోలికి వెళ్తున్నావు? పైగా ఒకడు అంటాడు, ఆ బొట్టు అండి వేసి పెట్టుకో, వేసి రక్తం అండి అది బొట్టు, మీరు బొట్టు పెట్టుకుంటున్నారా, అది వేసి రక్తం అని ఉందా బైబిల్లో? ఇలాంటి వాళ్ళందరూ గొప్ప మనకి. నేను ఎవరిని విమర్శించడం లేదండి, మీరు ఆలోచించాలని చెప్తున్నాను. అలాంటి వాళ్ళు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మాకు ఈ కోటే ఉంది, కోట్ల రూపాయలు లేవు. ఇది కూడా ఎవరో గిఫ్ట్ పెట్టారు మాకు. ఈ కోట్ల రూపాయలు ఎక్కడివి? ఎందుకు? చదవండి. ధనవంతులగుటకు అపేక్షించువారు. ఒక ఆయన అయితేనండి బయోమెట్రిక్ అట. చర్చిలోకి ఎంటర్ అవ్వాలంటే బయోమెట్రిక్ వేయాలి. బయటకు వచ్చేటప్పుడు ఏటీఎంలు ఉంటాయి అక్కడే లోపల, నీ కార్డు లోపలే గీకేసి రావాలి. ఒక వారం కనుక నువ్వు బయోమెట్రిక్ వేయలేదంటే ఫోన్ వచ్చేస్తుంది ఇంటికి. ఏం చెప్తున్నారు? ఏమీ చెప్పరు. నువ్వు ఆత్మలో ఎంత ఎదుగుతున్నావు ఏమీ ఉండదు. నీ జ్ఞానం ఎంత వచ్చింది అనవసరం. వాళ్ళకి కోట్లకు అధిపతులుగా, కోట్లు గడించే అధిపతులుగా మారిపోతున్నారు. ఈరోజు మనం వాళ్ళని వెంబడించే వాళ్ళు ఏమనుకుంటారు? మా అయ్యగారికి ఎంత ఉంటే నాకు కనీసం కొంతనే ఉండాలనుకుంటారు లేదా? ఆయన ఏమంటాడు? మమ్మల్ని దేవుడు దీవించాడు అంటాడు. అప్పుడు మీరేమనుకుంటారు? మమ్మల్ని కూడా ఇలాగే ఎప్పుడు దీవిస్తాడా అని మీరు ఎదురు చూస్తారు. మరి యేసు ప్రభువుని దీవించలేదే ఈ కోణంలో? అపోస్తలులకి ఏవి కోట్ల రూపాయలు? వాళ్ళు ఉన్నవి అమ్ముకున్నారే. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఉన్నవి అమ్ముకున్నారే. అది దేవుడిచ్చేది కాదు, వీళ్ళు అపేక్షించి సంపాదించుకున్న డబ్బు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను. అదొక ఉరి. ధనం అనేది ఒక ఉరి. అవివేకయుక్తములైన హానికరములు అయినా అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు, సూసైడ్ చేసుకున్నారట. సూసైడ్. చాలామంది సూసైడ్లోకి వెళ్ళిపోయారు. పాతాళం ఈ కోణంలో నిన్ను లాగేస్తుంది. ప్రధానమైన 3 పాశములండి అది విసిరింది ప్రపంచం మీదకి. 3 పాశాలు. 1 నీ భోజనం, 2 స్త్రీ, 3 ధనం. ఇవి ప్రధానమైనవి. ఇక ఎలాంటివి ఎన్ని ఉన్నాయో, దీనికి ఎన్ని శాఖలు ఉన్నాయో, వీటికి ఎన్ని చిలవలు పలవలు ఉన్నాయో. పాపం అనే పాశములు, పాపం అనే బంధాలు. లోకమంతా బంధించబడిందా? లోకమంతా బంధించబడింది. అందరూ ఖైదులో ఉన్నారా? అందరూ ఖైదులో ఉన్నారు. అందరూ. బైబిల్లో రాయించిన ఒక మంచి మాట చదువుతామండి. బైబిల్లో రాయబడిన ఒక మంచి మాట. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 61. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. ఎన్నో పాశములు, భక్తిహీనుల యొక్క పాశాలు, భక్తిహీనులు విసిరే పాశాలు, భక్తిహీనులకు ఉండే పాశాలు, అవన్నీ నన్ను చుట్టుకొని ఉన్న నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. అలాగే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. అది అట్టి ఏమండి 26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. సామెతలు 14 అండి. సామెతలు 14:26.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి. ఎవరు మరణ పాశాల నుంచి విడిపింపబడతారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. నిజంగండి, భయంకరమైన ప్రమాదాల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి చాలామంది నీతిమంతులైన వారు తప్పించుకుంటారండి. ఎందుకంటే మరణపాశం వారి మీద. పాతాళానికి వెళ్ళకూడదు వాళ్ళు. ఎందుకంటే ఏమండి, యేసుక్రీస్తుని గురించి మీరు చూడండి. ఎన్నోసార్లు ఆయన పట్టుకోవాలనుకున్నారు, ఎన్నోసార్లు ఆయన్ని చంపాలనుకున్నారు. కొండపేట వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి తలక్రిందులుగా పడదోసి చంపాలనుకున్నారు. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసు ప్రభువుకు చావు రాలేదండి. ఎందుకంటే ఆయన గడి ఇంకనూ రాలేదు గనక ఆయనను ఎవరు పట్టుకోలేదని రాయబడిందండి. 7వ అధ్యాయంలో యోహాను సువార్తలో రాయబడుతుంది మాట. ఆయనకి సమయం ఇంకా రాలేదట, ఎవరు పట్టుకోలేదట. అంటే భక్తులకు మరణం వస్తే, నీతిమంతులకు మరణం వస్తే దాని వలన చాలా గొప్ప పని జరగాలి. నిష్ప్రయోజనంగా మరణం రాదండి. ఏదో యాక్సిడెంట్లో అందరు చచ్చినట్టుగా చావరండి నీతిమంతులు. రాసేసుకోవచ్చు మీరు. ఏదో అందరూ చచ్చిపోయినట్టుగా రోగాలతో కామన్గా చచ్చిపోరండి. వారి మరణం కూడా విలువైనది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి కనుక భక్తుడైన వాడికి మరణం వచ్చిన వాళ్ళు తప్పించబడతారు. ఎందుకంటే అది విలువైనదిగా ముగింపు కావాలి, గొప్పదిగా ముగింపబడాలి, ఎండింగ్ బాగుండాలి. అందుకే మరణపాశములు చుట్టుకొని ఉన్న ధర్మశాస్త్రాన్ని నేను మరవలేదని దావీదు అంటున్నాడు. భయభక్తులు కలిగిన వారికి అది ఆశ్రయము అంటున్నాడు. గనుక ఈ మరణపాశముల నుంచి, ఈ పాతాళపు పాశముల నుంచి, ఆ కట్ల నుంచి మనల్ని విడిపింపగలిగిన ఒకే ఒక ఆయుధం జీవవాక్యం, ధర్మశాస్త్రం. జీవవాక్యం, ధర్మశాస్త్రం. అందుకే దేవుడు యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఒక మాట రాయించాడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. చాలామంది ఇశ్రాయేలీలు ఉపవాసం చేస్తున్నారట. ఉపవాసం చేస్తున్న దేవుడు వాళ్ళ వైపు చూడడం లేదట. వాళ్ళు అడుగుతున్నారు దేవుడిని, ఏమని? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? దేవుడిని అడుగుతున్నారు. మేము ఉపవాసం ఉన్నాం, ఆకలితో దహించిపోతుంది, ఆయాసం వస్తుంది, మా ప్రాణములను మేము ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు? అంటే ఏంటి? వాళ్ళు ఉపవాసం ఉంటే దేవుడు పట్టించుకోవట్లేదట. ప్రాణాలు ఆయాసపడిపోతున్నా కానీ ఆయన లక్ష్య పెట్టడం లేదు, లెక్కే చేయటం లేదట. అప్పుడు దేవుడిని అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకు చూడవు? మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని మీరు అడుగుతారు. ఎందుకు నేను పట్టించుకోనంటే, మీ ఉపవాసాలు నేను ఎందుకు పట్టించుకోనంటే, మీ ఉపవాస దినాన మీరు వ్యాపారాలు చేస్తారు. అంటే దేవుడి కోసం ఉపవాసం ఉంటున్నామని ఒకరోజు పని మానేసి ఉండరు. ఎందుకు? మీకు డబ్బు కావాలి. ఏదో అన్నం మానేయడం అనుకుంటున్నారు ఉపవాసం అంటే. ఒక పూట అన్నం తినడం మానేసి వెళ్ళిపోయి షాప్ తీసుకున్నాడు షాప్ తీసుకుంటాడు, బిజినెస్కి వెళ్ళేవాడు బిజినెస్కి వెళ్తాడు, ఏమంటే ఫ్యాక్టరీకి వెళ్ళేవాడు ఫ్యాక్టరీకి వెళ్తాడు, పొలానికి వెళ్ళేవాళ్ళు పొలానికి వెళ్ళిపోతారు. ఎందుకు? ఒక దెబ్బకు 2 పెట్టలు అన్నట్టు ఉపవాసం ద్వారా దేవుడి వలన వచ్చే ఆశీర్వాదం రావాలి, ఇటు కూలీ డబ్బులు కూడా రావాలి. మీరు ఉపవాస దినమున మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారు, జాలి దయ లేదు. మీరు కలహపడుచు, వివాదాలు చేస్తూ, అన్యాయంగా గుద్దులాడుచు, పక్కింటి వాళ్ళతో గొడవలు, సంఘం వాళ్ళతో గొడవలు, అందరితో గొడవలు, తోడికోడలతో గొడవలు, అత్తతో గొడవలు, కలహం, గుద్దులాట, ఇవి మానరు, ఉపవాసం కూడా మానరు. ఏం భక్తి అండి! చర్చికి వెళ్ళే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నిజంగా చర్చిలో ఏం ప్రార్థన చేస్తుంటే ఊర్లో ఏమంత భక్తురాలు లేదనుకుంటాం. తెల్లచీర కట్టుకుని ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తే టాప్ లేచిపోద్ది. అయ్యా 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 అయ్యా, అంత గొప్పగా ప్రార్థించిన ఆవిడ ఇంటికి వచ్చిందంటే ఆ నీళ్ల పంపు దగ్గర ఒక్క తన్ను తన్నిందంటే 4 బిందెలు పగిలిపోవాలి. గుద్దులాడుచు, కలహపడుచు, అటు సఖ్యత, తోడికోడలతో సఖ్యత ఉండదు, అత్తతో సఖ్యత ఉండదు, ఎవరితో సఖ్యత ఉండదు. కానీ ఉపవాసం మాత్రం చేస్తుంది.
వాళ్ళే అంటా ఉంటారు, ఎందుకు దీని భక్తి, అలా ఉంటుంది. చాలా
అందించి ఒక మనిషికి జీవవాక్యం చెప్పి వానిని దేవుడిలోనికి తీసుకొచ్చావంటే ఏం చేసావో తెలుసా? కట్లన్నీ విప్పేసావంటే. వాడు కట్టబడి ఉన్న కట్లన్నీ విప్పి అతన్ని తీసుకొచ్చావు స్వేచ్ఛాజీవిగా. క్రీస్తు ఇచ్చే ఐశ్వర్యంలోనికి, క్రీస్తు స్వాతంత్రంలోనికి అతన్ని తీసుకొని వచ్చాం. ఇది చేయడానికి మొదటి శతాబ్దంలో కొంతమంది ఏం చేశారో తెలుసా అండి? హెబ్రీ పత్రిక చూడండి, వాళ్ళు ఏం చేశారు. మనం కూడా ఇదే చేయాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34. ఎలాగనగా మీరు సంఘమైన మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, ఖైదులో ఉన్నవారు అంటే ఒక ఆయన చెప్తున్నాడట, దేవుడి కోసం జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉంటారే వాళ్ళ గురించి అంటున్నాడట. కాదట, ఖైదులో ఉన్న వారిని కరుణించడం అంటే దేవుని కోసం ఖైదులోకి వెళ్ళిన వారి గురించి ఆలోచించడం, మాట్లాడటం లేదండి. దాని గురించి మాట్లాడటం లేదు. ప్రతి మనిషి అపవాది ఖైదీగా ఉన్నాడు. పాపాల పాశములతో బంధింపబడి ఉన్నాడు. పాపంలో బందీగా ఉన్నాడు. పాపానికి ఖైదీగా ఉన్నాడు. అలాంటి వారిని విడిపించడానికి ఆ రోజు మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం అట ఖైదులో ఉన్న వారిని కరుణించి వాళ్ళని విడిపించడానికి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు. మొదటి శతాబ్దంలో అపోస్తలులు చెప్పిన బోధ విని ఇదిగో లోకంలో ఎంతో మంది బంధాలతో ఉన్నారు, పాపాల పాశములతో బంధింపబడ్డారు, వారిని మనం విడిపించాలి అని పేతురు అపోస్తలులు వాక్యం చెబుతుంటే ఇండ్లు కలిగిన వారు ఇండ్లు అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తల పాదాల దగ్గర, పొలాలు ఉన్న వారు పొలాలు అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడుతుంటే ఆ ధనముతో ప్రపంచానికి వాళ్ళు వెళ్ళిపోయి అనేక మందికి వాక్యం చెప్పి అనేక మందిని పాపపు ఖైదీలో నుంచి బయటికి తీసుకొచ్చి క్రీస్తు నియమంలోనికి, స్వాతంత్ర్యంలోనికి తీసుకొచ్చారు. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు చేసిన పని అది. మరి ఇవన్నీ పోగొట్టుకుంటే, ఈ స్వాస్థ్యం పోగొట్టుకుంటే ఎలాగండి? వాళ్ళు ఏమనుకున్నా తెలుసా? ఎంతకంటే స్థిరమైనది శ్రేష్టమైనది అన్న స్వాస్థ్యము మాకున్నది అని వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఈరోజు ఏమంటే సువార్త కొరకు ఉన్న ఆస్తులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారా? సువార్త కొరకు ఉన్న ఆస్తిని అమ్మి దాన్ని సువార్త పనులు పెట్టే వాళ్ళు ఉన్నారా? 10వ శతాబ్దంలో వాళ్ళు ఉన్నారు. పాపపు పాశముల నుంచి, పాతాళపు పాశముల నుంచి ఆ రోజు ఆ మనుషులను విడిపించడానికి వాళ్ళు చేసిన సాహసం మీరు చేయగలరా? ఇల్లు అమ్మేంత సాహసం చేయగలుగుతున్నారు లేదు, కానీ దాదాపుగా ఉన్నవన్నీ దేవుడి పనిలో పెట్టడానికి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ లో ఎంతో మంది తమకున్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకొని ప్రతి రూపాయి సువార్త కార్యక్రమాల్లో పెడుతున్నారు. ఈరోజు ఇంత విస్తారంగా సువార్త కార్యక్రమాలు జరుగుతున్నాయండి. నిజంగా పాండమిక్ కరోనా టైంలో 2 సంవత్సరాలు సువార్త లేకపోతే ఇప్పుడు చూస్తేనండి ఎక్కడ చూసినా సభలు. ప్రసన్న బాబు గారికి ఖాళీ లేదు, జాన్సన్ మిత్ర గారికి ఖాళీ లేదు, నాకు ఖాళీ లేదు, ఉపేంద్ర గారికి ఖాళీ లేదు, రాజేంద్ర గారికి ఖాళీ లేదు, ప్రిన్సిపల్స్ ఖాళీ లేదు. ఏంటి విస్తారం? ఇంత డబ్బు వీళ్ళకి ఎక్కడిది? అర్థమైపోయింది వాళ్ళకి. ఈ భూమి మీద తినడానికో, ఈ భూమి మీద సుఖించడానికో, ఈ భూమి మీద ఆనందపడడానికో ప్రయాసపడితే ఆ జీవాన్ని పోగొట్టుకుంటాం.
ఉన్నదాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని దీన్ని తీసుకొచ్చి ఖైదులో ఉన్న వారిని ఒకవేళ మనం కరుణిస్తే ఇంతకంటే స్థిరమైనది శ్రేష్టమైనదైన స్వాస్థ్యం మాకు ఉంది. అందుకే ఆస్తులు సంపాదించుకోవట్లేదండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. ₹1 కనబడితే చాలు, ఏ దేవుడి పనిలో పెడదాం, ఏ పనిలో పెడదాం, దేవుడి పనిలో. ఓ 10,000 కనబడితే ఎక్కడ మీటింగ్ పెడదాం, ఓ 20,000 గ్యాదర్ అయితే ఎవరిని తీసుకొద్దాం స్పీకర్గా. ఇదే ఆలోచనలు. వెరీ గుడ్. మీరేం ఆలోచన? రేపు ఉదయం వెళ్ళిపోతామో తెలుసా, వెళ్ళాలి తెలుసా. మన ఆర్తనాదాలు, మన బాధ వినే నాదుడు అక్కడ ఉండడు, బయటకు వచ్చే అవకాశం ఉండదు. ప్రేమైన దేవుడి పిల్లలారా, ఈ 2 దినములు మీరు విన్న ఈ వాక్యం మీకు నిష్ప్రయోజనం కాకూడదు. ఇంకా మీలో ఎవరు మారని వాళ్ళు ఉన్నారో తొందరగా దేవుడి కొరకు బ్రతకండి. మారవని చెప్పుకొని నామకార్థంగా బాప్తిస్మం తీసుకొని దేవుడి పనిలో లేని వారు ఎవరున్నారో మీ కొరకు దేవుడు నిర్ణయించిన సత్క్రియలను త్వరగా ముగించండి. పాతాళము విసిరిన లేదా అపవాది ఉపయోగించిన పాతాళ పాశములలో లేదా మరణ బంధములలో మీరు చిక్కుకొని ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. స్క్రీన్ మీద పాట చూద్దాం. మరణం ఎప్పుడు నిన్ను పట్టేద్దాం, ఎప్పుడు నిన్ను బంధిద్దామని ఎదురు చూస్తుంది మరణం. ఆ మరణ బంధాలకు నువ్వు ఎప్పుడు దొరుకుతావో తెలియదు. నిజంగా ఈ పాటలో చూస్తేనే నిజంగా ఎప్పుడు వెళ్తావో తెలియదండి, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదండి, ఎప్పుడు వెళ్ళిపోవాలో తెలియదండి. చూడండి ఎంత భయంకరంగా ఉండదు. లైట్స్ ఆపండి వీలైతే ఒకసారి. మరణమే మనిషి కోసం అన్న పాటను ఈ తెర మీద చూద్దాం. ఎంతో మందికి ఈరోజు ఒకవేళ దేవుడిచ్చే చివరి హెచ్చరిక కావచ్చు. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషికి ఒక టైం నిర్ణయిస్తాడు. ఆ టైం వరకే మనకు అవకాశం. ఆ అవకాశం ఒకవేళ మనలో చాలా మందికి అయిపోయిందేమో. బహుశా ఇది చివరి హెచ్చరిక కావచ్చు. లైట్స్ ఆపండి, ఈ పాట చూద్దాం తెరపైన. ప్లే. ఓకే అన్న, వస్తుంది, సౌండ్ వస్తుంది. సౌండ్ పెట్టండి. వీడియో ఏమంటారా?
కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. పసివాడని ముసలివాడని తేడా లేదులే, నీకిచ్చిన కాలమంతా ఎవరికి నల్లారా తిరిగి రమ్మని ఆహ్వానమే ఉంది. ఆ మరణమైన తరువాతే మరలోకమే ఉంది. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. Father Abraham? Yes. Yes, I am Abraham. Welcome to paradise. Paradise? Yes, that's it. Paradise! We've been preparing a banquet in your honor. Yes, yes, come. Father Abraham! Father Abraham! From these then your can cross from you. There's someone from the dead. They will repent. No, if they will not listen to Moses and the prophets, neither will they be persuaded though one rises from the dead. Now. ప్రభువైన యేసునే నమ్మితే వెళతావు పరదేశ సుఖముగా. నువ్వు పాపిగా మరణిస్తే వెళుతుంది అగ్నికి ఆత్మగా. పుట్టాక చూసావు ఈ లోకమే, మరణించాక చూస్తావు ఆ లోకమే. వెళ్ళాలి ఒక రోజు ఆ లోకమే, ఇవ్వాలి ఈ బ్రతుకు తన కోసమే. బ్రతకాలి క్రీస్తని, చావైతే లాభమే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. అగ్నితో కాల్చిన బాధ ఉండదని తెలుసుగా. నీ ఆత్మకే ఉంది బాధని తెలుసుకోవాలి ఇప్పుడేగా. పుట్టాక చూసావు ఈ లోకమే, మరణించాక చూస్తావు ఆ లోకమే. వెళ్ళాలి ఒక రోజు ఆ లోకమే, ఇవ్వాలి ఈ బ్రతుకు తన కోసమే. బ్రతకాలి క్రీస్తుని, చావైతే లాభమే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే
రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. ప్రియులారా, ఒక లైట్లు జీవవాక్యము ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి రాబో లోకాన్ని, రాబో పరిస్థితులను చూపించే వెలుగు. కేవలం ఆచారబద్ధంగానో అలవాటు ప్రకారంగానో ఈ 2 దినాల వాక్యాన్ని చూడక మీ బ్రతుకులను సీరియస్గా వాక్యంలోనికి తీసుకొని రాగలిగితే పాతాళ వశము కాకుండా తప్పించుకోగలరు. భయంకరమైన నరకాగ్ని జ్వాలల్లోనికి వెళ్లకుండా మరణ బంధముల నుంచి మిమ్మల్ని మీరు తప్పించుకోగలరు. శరీర సంబంధమైన మరణం రావడం అది సహజం, దేవుడు నిర్ణయించింది, అది ఎవరికైనా వస్తుంది. కానీ ఆ మరణమే పాతాళానికి మనల్ని జార్చేదిగా ఉండకూడదు. ఆలోచించండి, వాక్యాన్ని బట్టి మారడానికి సిద్ధపడండి, దేవుడి కొరకు బ్రతకండి. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు మా తండ్రి, మీ మాట ఉన్నతమైనది. జ్ఞానము గ్రహించని, మానవ విజ్ఞానము చూడని ఆ మహాలోకాల సమాచారాన్ని విశ్వాసముతో మేము గ్రహించుకునే అవకాశం మాకు ఇచ్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి మనిషి పాప పాశముల చేత, పాతాళపు మూరుల చేత బంధింపబడి ఖైదుగా ఉన్నాడు. ఈ నిజం ఎరిగిన మీ పిల్లలు తిమోతి గారు, ఆయన సంఘం, ఆయనకు సహకరించిన ఎందరో బిడ్డలు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి అనేకుల కట్లను విప్పడానికి, కాడిమాను మోకులు తీయడానికి మీ పిల్లలు సిద్ధపడ్డారు. వారి కష్టార్జితాన్ని ఇచ్చారు. వారి కష్టాన్ని దీవించండి, జీవగ్రంథంలో వారి పేర్లను స్థిరపరచండి. రావాల్సిన పరిసంబంధమైన వీటితో పాటు ఈ భూమి మీద కూడా మీ పిల్లలకు ఆయురారోగ్యాలు ప్రసాదించండి. వాళ్ళ అవసరతలు మీ చిత్తానుసారమైన వాటిని తీర్చండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలబెట్టిన మీ కుమారుడు జయశైల్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించండి. మీ పిల్లలు తిరిగి వెళుతుండగా క్షేమంగా వారి ప్రాంతాలకు తోడుకొని వెళ్ళండి. మీ చిత్తమైతే మరలా మేమంతా కలుసుకొని మీ జీవవాక్యంతో ఆనందించే భాగ్యం మాకిమ్మని వేడుకుంటూ మరొకసారి మీ కుమారుడు తిమోతిను, ఆయన కుటుంబాన్ని దీవించి మరింత ఉన్నతంగా మీ కుమారుడిని అనేక ప్రాంతాలలో వాడుకోమని సేవకునిగా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డకును, సేవకులకును, సమస్త పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.